హాయ్ హలో ఎవ్రీబడి. ఈరోజు మనం ఉత్తరాంధ్ర ఎలవేలపైనటువంటి శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. స్వామి శరణం. ఈరోజు మనం కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది అనేది డీటెయిల్గా చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఎస్కోట మండలానికి చెందిన కొట్టాం గ్రామంలో శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారు కొలువుదీరడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కొట్టాం ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరందరూ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మనం రైట్ సైడ్ చూడొచ్చు. ఈ హాస్పిటల్ నుంచి ఇంకా జస్ట్ ఒక 300 మీటర్స్ ఇంకా ట్రావెల్ చేస్తే మనం వచ్చేసాం. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అమ్మవారి ఆలయం ముందు ఇప్పుడు కూడా ఆదివారం మంగళవారం భక్తులు బహురద్దీగా ఉంటారు. అయితే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం కాళ్ళను పరిశుభ్రం చేసుకున్న తర్వాత ఆలయంలో ప్రవేశించవచ్చు. ఇది ప్రవేశ ద్వారం. ఇది తూర్పుముఖ ద్వారం, అలాగే ఉత్తరముఖ ద్వారం కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ తూర్పుముఖ ద్వారంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు మనకి ముందుగా అందరూ ప్రదక్షిణలు చేసుకుంటూ అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారిని శరణ వేడుతూ లోపల దర్శనానికి వెళ్తారు. ఇక్కడ చూడవచ్చు మీరు భక్తులు గుడి చుట్టూ ఎలా ఉన్నారు ఏంటి. అలాగే ఇక్కడ పక్కనే మనకి ప్రసాదాలకు సంబంధించినటువంటి కౌంటర్ అనేది ఉంది. భక్తులు ఒక ద్వారం నుంచి వచ్చి ఈ ద్వారం నుంచి బయటకు వస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి ఆలయం యొక్క ప్రాంగణంలో భాగంగా పైన ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చుట్టూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆలయం అనేది ఉండడం అనేది విశేషం. ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చినా కూడా సరిపడా స్థలం అనేది ఉన్నది. ఇప్పుడు అమ్మవారికి ఆదివారం మంగళవారం అయితే బహురద్దీగా ఉంటారు. ఇక్కడ మనం టికెట్ తీసుకునే స్థలం ఇది. ఇక్కడ టికెట్ తీసుకొని అలా క్యూ లైన్ పాటించి మనం లోనికి వెళ్ళవచ్చు. అయితే మనం టికెట్ తీసుకోవడానికి ముందుగా ఒకసారి ఆలయం చుట్టూ ఒకసారి చూపిద్దాం. చూసుకోవచ్చు లోపలికి ఎలా వెళ్తున్నారు. ఆలయం చుట్టూ ఎలా ఉంటుందండి. మనకి ఆలయం చుట్టూ రకరకాల కిరాణా సామాన్లు, అలాగే మనకి ఎలాగైతే కొంచెం చిన్న చిన్న సామాన్లు అనేవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది ఆలయం చుట్టూ బ్యాక్ సైడ్. ఇక్కడ ఇక ఆలయం చుట్టూ ముడుపులు అవి కడుతుంటూ ఉంటారు. ఇక్కడ చెట్టుకి భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో కట్టుకుంటారు. అయితే ఆలయం చుట్టూ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన టికెట్ కౌంటర్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన చెట్టు ఈ చెట్టే. ఈ చెట్టుకి భక్తులు ముడుపులు కడుతూ ఉంటారు. ఒక ఎర్రటి గుడ్డతో కడుతూ ఉంటారు. అలాగే గాజులు దానికి దగ్గర సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకొని ముడుపులు అనేది కట్టడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. మనకి ఆలయం యొక్క పైన ఉండే భాగం ఇది. అమ్మవారికి వెళ్ళినటువంటి గర్భగుడి యొక్క పై భాగం అది. ఇంకా చూసుకుంటే అమ్మవారి చరిత్ర అనేది మనం వర్ణించడం చాలా అంటే ఒక వీడియోలో చెప్పే విషయం అయితే కాదు. అయితే ఈ వీడియోలో మేము మీకు అమ్మవారి ఆలయం గురించి ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్గా అమ్మవారి దర్శనం గురించి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం టికెట్ తీసుకొని లోనకి కూడా ప్రవేశించవచ్చు. My love no no గ్యాస్ కన్నంసాల అండ్
ఇక్కడ మనం ఇప్పుడు ఆలయంకి ఇంకా పక్కకు వస్తే గోశాల అనేది చూడొచ్చు. కృష్ణుని గోశాల ఇక్కడ మనం అందరం గమనించవచ్చు. చూడండి, ఆ గోకుల నందనుడు ఎంత చక్కగా ఇక్కడ సేవ చేస్తున్నాడో మనం గమనించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ కృష్ణ పరమాత్ముడు ఎప్పుడూ కూడా గోవులతో ఉంటాడని మనం వింటూ ఉంటాం. ఆయనకి ఇష్టమైనటువంటి గోవుల దగ్గర ఆయన్ని ఇక్కడ ఉంచడం అనేది మనందరం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఆలయం పైభాగాన్ని మరొకసారి చూపిస్తున్నాం. ఇలా మనం ఆలయం అనేది అంటే ఒకప్పుడు పూర్వం భక్తులు లేదా ప్రజలు అనేవారు కూడా దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళడం అనేది ఒక అలవాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ చూడండి, మనకి అమ్మవారి ఆలయంకి వెహికల్స్ పెట్టుకోవడానికైనా లేకపోతే మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయినా చిన్న చిన్న మనం జాతరలో చూసే వస్తువులైనా అమ్మవారి దర్శనం సరిపడే సామాగ్రి అయినా ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచడం చూసుకోవచ్చు. అలాగే భక్తులు సేవ తీయడానికి తగిన కుర్చీ వసతి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఉత్తరముఖ ద్వారం. ఈ ద్వారం నుంచి కూడా భక్తులు లోనికి ప్రవేశించి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. చూడండి, ఈరోజు ఆదివారం అనేది మేము వీడియో తీసాం కాబట్టి భక్తులు అనేది ఏ విధంగా ఉన్నారో మీకు చూడొచ్చు. ఇంకా ప్రస్తుతం ఇంకా తక్కువ ఉన్నారు, యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు. ఆ సేవలు ఇంకా పెరుగుతూ ఉంటారు భక్తులు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కోటమ్మ తల్లి వారి దర్శనం. సో ఫైనల్లీ ఈ విధంగా అమ్మవారి ఆలయ ప్రాంగణము, దర్శనము, స్థలం గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా మీరు అమ్మవారి దర్శనం కోసం వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క అనుభూతిని మీరు పొందవచ్చు. ప్రశాంతమైన వాతావరణాన్ని చక్కగా చూడవచ్చు. సో and finally, if you like this video, please share and subscribe my channel. Swami Sharanam, Swamiye Sharanamaya.